హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాన్సెప్ట్ క్రాఫ్ట్. ఈరోజు మనం ఒక వెరీ ఇంట్రెస్టింగ్ టార్షన్ అండ్ సర్క్యులర్ షాఫ్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఒక స్టీల్ షాఫ్ట్ లెంత్ 1.5 మీటర్, డయామీటర్ 80 mm, బోత్ ఎండ్స్ ఫిక్స్ చేశారు. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ 0.5 మీటర్స్ డిస్టెన్స్ దగ్గర 7358 న్యూటన్ మీటర్ టార్క్ అప్లై చేశారు. ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన మాక్సిమం షియర్ స్ట్రెస్ ఇన్ ద షాఫ్ట్, యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ when G is equals to 0.8 into 10⁵ Newton/mm². ప్రాబ్లమ్‌ని ఫస్ట్ స్కెచ్ రూపంలో డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇచ్చిన గివెన్ డేటా మొత్తం రాసుకోండి. ఇలా చేస్తే 75% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఇది 4 మినిట్స్ లెంతీ వీడియో. కావాలంటే మీరు 1.5 2x స్పీడ్‌లో చూడండి. మీకు ఎక్కడైనా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బోత్ ఎండ్స్ ఆఫ్ ద షాఫ్ట్ ఈజ్ ఫిక్స్డ్. సో షాఫ్ట్ అనేది ఫ్రీగా రొటేట్ అవ్వదు. టార్క్ అప్లై చేసినప్పుడు సిస్టంలో 2 రియాక్షన్స్ జనరేట్ అవుతాయి. ఒకటి లెఫ్ట్ ఎండ్, ఒకటి రైట్ ఎండ్. టోటల్ టార్క్ లెఫ్ట్ ఎండ్ రియాక్షన్, రైట్ ఎండ్ రియాక్షన్ కలిపితే 7358 న్యూటన్ మీటర్ వస్తుంది. టార్క్ అప్లై చేసిన లోడ్ పాయింట్ నుంచి రెండిటికి మూమెంట్ లాగా క్యాలిక్యులేట్ చేస్తే 2 ఈక్వేషన్స్, 2 అన్నోన్స్. సో ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే లెఫ్ట్ ఎండ్ రియాక్షన్, రైట్ ఎండ్ రియాక్షన్ 2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫైనల్‌గా ఈక్వేషన్ సాల్వ్ చేస్తే రైట్ ఎండ్ రియాక్షన్ 4905 న్యూటన్ మీటర్, లెఫ్ట్ ఎండ్ రియాక్షన్ 2453 న్యూటన్ మీటర్. మాక్సిమం షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద షాఫ్ట్ కనుక్కోవడానికి మనం మాక్సిమం టార్క్ 4905 టార్క్ వాడాలి. అండ్ షియర్ స్ట్రెస్ ఫార్ములా 16T/πd³. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది మనకు టార్షన్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. ఇందులో మనం టార్క్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మాక్సిమం షియర్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద మెటీరియల్ షాఫ్ట్ వస్తుంది. ఏదైనా ప్రాబ్లం చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్ని సేమ్ యూనిట్స్‌లో ఉండేలా చూసుకోండి. టార్క్ న్యూటన్ మీటర్‌లోను, డయామీటర్ ఎంఎంలోను కాకుండా అన్ని న్యూటన్ మీటర్‌లోకి కానీ, అన్ని ఎంఎంలోకి కానీ కన్వర్ట్ చేయడం ఫస్ట్ చేయండి. అలా చేస్తే మనం కావాల్సిన ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను టార్క్‌ని న్యూటన్ మీటర్ నుంచి న్యూటన్ ఎంఎంలోకి కన్వర్ట్ చేశాను. అప్పుడు నాకు మాక్సిమం షియర్ స్ట్రెస్ 48.8 Newton/mm² వచ్చింది. ఇది కంబైన్డ్ డేటా ప్రాబ్లమ్. ఇందులో ఫస్ట్ క్వెషన్ మాత్రం సాల్వ్ అయింది. సెకండ్ క్వెషన్‌కి నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఇక్కడ బోత్ ఎండ్స్ ఫిక్స్డ్ కాబట్టి ఎండ్స్ దగ్గర యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ 0 ఉంటుంది. లైక్ క్యాంటిలివర్ బీమ్‌లో ఎండ్ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర డిఫ్లెక్షన్ 0 ఉన్నట్టే ఇక్కడ కూడా యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఎట్ ద ఎండ్స్ 0 ఉంటుంది. దీన్ని టార్క్ అప్లైడ్ దగ్గర ట్విస్టింగ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. టార్క్ అప్లైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కలిపి టోటల్‌ని కంబైన్ చేస్తే మిడిల్‌లో యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. దీనికి టార్షన్ ఈక్వేషన్ నుంచి T/GJ అనే ఈక్వేషన్ ఉంటుంది. అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ బోత్ రియాక్షన్స్ అప్లై చేస్తే మనకి వచ్చేస్తుంది. ఇక్కడ J అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, అది πd³/32. ఆ ఈక్వేషన్‌లో ఇక్కడ కూడా మళ్ళీ అన్ని ఎంఎంలోకి మార్చి అప్లై చేస్తే ఫైనల్‌గా టీటా వాల్యూ వచ్చేస్తుంది. ఫైనల్ ఆన్సర్ టీటా వాల్యూ 0.218 degrees. ఇది కూడా ఆప్షన్ బి. పార్ట్ 2 కూడా అయిపోయింది. ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.